3 ఏళ్ళు గడిచిపోయిందని సినిమా తీయడానికి వెళ్తే 'రవితేజ గారు నన్ను చంపేస్తా అన్నారు' అని చెప్పేసి ఒక డైరెక్టర్ చెప్పిన మాటలు, దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి ఆ డైరెక్టర్ ఎవరు? మరి 'రవితేజ గారు' ఎందుకు ఆ మాట అన్నారు? ఏ విషయంలో అన్నారు? సో ఖచ్చితంగా 'కలర్ ఫోటో' అనే సినిమాతో ఒక మంచి పేరు తెచ్చుకున్నారనమాట ఈయనైతే డైరెక్టర్ గారు. సో మరి ఆయన ఏదో నెక్స్ట్ ఏం సినిమా తీస్తాడో చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే 'రవితేజ' గారికి కూడా కథలు చెప్పడం, సో ఆయన కూడా అది చేస్తానని చెప్పడం ఇదంతా జరుగుతుంది. మరి సడన్గా ఆయన 'మౌగ్లీ' అనే ఒక సినిమా చేస్తున్నారనమాట మన సుమా గారి అబ్బాయితో. ఆ సినిమా కూడా చాలా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అది త్వరలోనే విడుదల కాబోతుంది అనమాట. సో మరి ఒక నమ్మకం అనేది ఏర్పడింది ఆ డైరెక్టర్ పైన. మరి 'రవితేజ' ఫ్యాన్స్ అందరూ ఆ కథ ఒప్పుకున్నా అని కూడా వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు అనమాట. అయితే మరి అక్కడ ఏం జరిగింది ఇన్ బిట్వీన్ సిచ్యువేషన్ అంటే, ఈయన కథ చేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాడు. అది ఒక మంచి మాఫియా బ్యాక్గ్రౌండ్ అన్నీ ఉన్న ఒక మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న స్టోరీ. సో ఇది ఖచ్చితంగా మనం చెయ్యాలి అబ్బాయి అని చెప్పి కూడా ఆయన చెప్పారంట డైరెక్టర్ గారికి. సో ఆయన కూడా చేద్దాము అదేవిధంగా, కాకపోతే ఎప్పుడు చేద్దాం సార్ అంటే ఇప్పుడప్పుడే అవ్వదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ 2-3 కమిట్మెంట్లు ఉన్నాయి. సో అవన్నీ అవ్వాలంటే ఖచ్చితంగా 2 ఏళ్ళు పైన ఈజీగా పడుతుంది అని చెప్పి. సో మరి ఆయన అయితే ఆల్మోస్ట్ ఆ సినిమా 'కలర్ ఫోటో' వచ్చి లాక్డౌన్ టైంలో వచ్చింది. అప్పటి నుంచి కూడా ఆయన ఖాళీగానే ఉన్నాడు, డేట్స్ ఇస్తాడేమో ఎంత చేద్దామో అని చెప్పి. సో ఇంకా అతను ఖాళీగా ఉండటం గమనించి, నువ్వు అట్లా ఖాళీగా ఉండొద్దు, ఈలోపు వేరే ఏదో ఒక చిన్న సినిమా అన్న ట్రై చేయి, ఏదో ఒక సినిమా చేస్తూ ఉండు, ఖాళీగా ఉంటే అనే మళ్ళీ తర్వాత పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయని చెప్పి 'రవితేజ' గారు ఎవరిని కూడా ఖాళీగా ఉండొద్దని చెప్తారంట, ఏదో ఒక పని చేసుకోమని చెప్తారంట ఖచ్చితంగా. సో నువ్వు కూడా ఏదో ఒక సినిమా తీస్తూ ఉండు, సో ఈ లోపు నీకు కూడా ఒక ఇదనేది పెరుగుతుందని చెప్పి చెప్పడం. సో ఇంకా దాంతో ఈయన కూడా 'మౌగ్లీ' పనికి మొదలుపెట్టేసి ఆ సినిమాని అయితే పూర్తి చేసే పనిలో ఉన్నారు. సో ఇది అయిన తర్వాత ఖచ్చితంగా ఆయన కూడా ఆయన సినిమాలు కమిట్మెంట్లు పూర్తి చేసుకుని వస్తారని చెప్పి, వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా ఉంటుందని చెప్పి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. సో మరి ఇంకా అది ఎలా ఉండబోతుంది, మరి అప్పుడెప్పుడో 'డాన్' అనే సినిమా చూసాం, తర్వాత 'బలుపు' అనే సినిమా చూసాం. సో ఆ కైండ్లో ఒక మంచి మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు 'రవితేజ' గారు చేయట్లేదు ఈ మధ్యన. సో చేసినవన్నీ కూడా ఫ్లాప్స్ అవుతున్నాయి. ఎక్కడో అరాకొరా ఒక 'ధమాకా' లాంటిదో ఎంటర్టైన్మెంట్ సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి, 'క్రాక్' లాంటి మధ్యలో ఒక 5 ఫ్లాప్లు 6 ఫ్లాప్లు వస్తే మధ్యలో ఒక హిట్ పడుతుంది. సో ఇది కాదు 'రవితేజ' కెరీర్ అని ఫ్యాన్స్ అంతా ఎంతో బాధపడుతున్నారు. మరి ఇప్పుడు రాబోతున్న 'మాస్ జాతర' సినిమాతో ఆయన మళ్ళీ మాస్ కంబ్యాక్ ఇస్తారు, ఇంకా అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా మంచి లైనప్ పెడతారని చెప్పి కూడా అందరూ భావిస్తున్నారు అనమాట. మరి చూడాలి ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది ఏంటని.